మేడి కల్లు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటూ మేడి పండును పోలుస్తూ మనిషి మంచి చెడు గుణాలను వర్ణిస్తూ వందల సంవత్సరాల క్రితం వేమన పద్యం చెప్పారు. ఈ రకంగా మేడి పండు, మేడి చెట్టు గురించి జనాల్లో ఎక్కువగా గుర్తుండిపోయింది. ఇదిలా ఉంటే మనిషికి అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చే కళ్ళును తాగాలని చాలామంది గ్రామాల్లో ఉత్సాహం చూపిస్తారు. నిజంగా ప్రకృతి సిద్ధమైన స్వచ్ఛమైన కళ్ళు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా ఇప్పటి వరకు తాటి కళ్ళు, ఈత కళ్ళు లాంటివి కళ్ళును తాగడమే చూసాం. కానీ మొదటిసారి మేడి పండు కళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు తాగుతున్నారు. వినటానికి వింతగా ఉన్న ఒక ఊరిలో మేడి చెట్టుకి కళ్ళు కాస్తుంది. అది కూడా 1-2 లీటర్లు కాదు, రోజు చాలా లీటర్లలో పరిశుభ్రమైన కళ్ళు మేడి చెట్టుకి వస్తోంది. మరి ఈ సంఘటన గురించి అసలు వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా చిన్నకొత్తపల్లి గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన ఉన్న మేడి చెట్టు కొమ్మలు దారికి అడ్డంగా తగులుతున్నాయని కొమ్మలు నరికివేయగా తర్వాత రోజుల నుండి అనూహ్యంగా ఆ చెట్టుకి కళ్ళు రావటం మొదలైంది. కళ్ళు రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. అలా ఎందుకు వస్తుందో వారికి తెలియకపోగా ఊరిలో ఉండే గౌడన్న పొద్దున సాయంత్రం పూట 2 సార్లు కళ్ళు తీస్తూ ఉన్నాడు. ఆ కళ్ళు తాగిన ఊరిలో జనం ఒంటి నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత, ఇలా అన్ని రకాల అనారోగ్య సమస్యలు పోతున్నాయంటూ చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ కళ్ళుకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ కళ్ళు కోసం సొంత ఊరు జనం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. అయితే 1 లీటర్ కళ్ళు 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సంఘటన వివిధ మీడియా ఛానళ్లలో ప్రసారం అవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో కొంతమంది మేడి చెట్టుకి కళ్ళు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, కొన్ని మేడి చెట్లకు కళ్ళు రావడం సహజం, చాలా సంవత్సరాల క్రితం మేడి కళ్ళు తాగామంటూ కొందరు స్పందిస్తుంటే, ఇంకొందరు మేడి చెట్టుకి కళ్ళు రావడం అనేది చూడటం మొదటిసారి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మేడి చెట్టు కళ్ళు తాగటం వల్ల ఆ గ్రామ ప్రజలకు ఆరోగ్యం బాగుపడటం అనేది సంతోషించాల్సిన విషయంగా చెప్పొచ్చు. ఎప్పుడూ మేడి చెట్ల పండ్లని నెగిటివ్ గా చూసే వారికి మేడి చెట్ల వల్ల ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుండటం గమనార్హం.